భారత చలనచిత్ర దర్శక దిగ్గజం భారతీరాజ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1977లో విడుదలైన 16 వైద్య నిలే సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దర్శకుడు, నటుడు, నిర్మాతగా భారతీరాజ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త జీవితాలు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సీతాకోకచిలుక సినిమాకు భారతీరాజ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. 2004లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. మరిన్ని వివరాలు అందించేందుకు ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు గారు మనతో పాటు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నిజంగానే విధంగా చెప్పాలంటే ఇది మర్చిపోలేని ఒక విషాదకరమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే అటు యావత్ దక్షిణాదిలోనే అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు ఉండి ఎంతో మంది శిష్యగణాన్ని చిత్ర పరిశ్రమకు అందించిన దిగ్దర్శకుడు భారతీరాజ అని చెప్పాలి. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. యాక్చువల్ గా గత ఏడాది ఆయన కుమారుడు హార్ట్ అటాక్ తో చనిపోయినప్పటి నుంచి ఆయన కొంచెం అనారోగ్య పాలవుతూనే ఉన్నారు. సో ఈ రోజు ఆయన దూరం అవటం అనేది నిజంగా ఒక దిగ్భ్రాంతికరమైన విషయం. అలాగే అది తమిళ చిత్రరంగానికే కాదు, మన తెలుగు చలనచిత్ర రంగానికి కూడా తీరని లోటనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన ప్రయోగాలు మామూలు